తిరుమల పరిరక్షణ భారీ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిని శిక్షించాలని, తిరుమల లడ్డు అపచార దోషులను కఠినంగా శిక్షించాలని సత్తెనపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారి మహాలడ్డు ప్రసాదంలో వినియోగించిన నేతిలో జంతువుల కొవ్వు పదార్థాలు వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని, స్వామివారి సేవలను వ్యాపార ధోరణిలో ఆలోచించి స్వామివారి దేవస్థాన పాలనను అన్యమతస్థుల నిర్వహించి అపవిత్రం చేసినందుకు దోషులను విచారించి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, వివిధ హోదాలో ఉన్న కూటమి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మాట మరి ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పారు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అపవిత్రం చేసి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టని దిగజార్చడానికి సాధ్యమైనంత వరకు భక్తులు పైకి రాకుండా ఎన్నో అసౌకర్యాలు కల్పించి భక్తులుగా అవరోధాలు కల్పించినటువంటి మాట మనం చూసాం. కనీసం మంచినీళ్ళు కూడా దొరకకుండా, తినడానికి తిండి దొరకకుండా, అన్నప్రసాదాలు సరైనటువంటి అన్నప్రసాదాలు లేకుండా ఎంత తాను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి భక్తుల్ని దూరం చేయలేకపోయినాడు. ఆఖరికి ఏ పరిస్థితికి దిగజారంటే ప్రసాదం హిందువులు తిరుమల వెళ్ళి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో స్నేహితులకి, బంధువులకి ఆ లడ్డు ప్రసాదాన్ని పంచేటువంటి ఒక సంస్కృతి హిందూ ధర్మంలో ఉంది. అటువంటి లడ్డును కూడా అపవిత్రం చేసి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే సూటి ప్రశ్న. ఆవు నెయ్యి మార్కెట్లో కొనాలి అని అంటే 550 నుండి 600 రూపాయల దాకా ఉంది. మరి నీకు 320 రూపాయలకి మంచి ఆవు నెయ్యి నేను వాడానని చెప్తున్నావు. ఎట్లా వస్తుంది 320 రూపాయలకి మంచి ఆవు నెయ్యి? ఏ రకంగా సప్లై చేస్తారని చెప్పేసి నువ్వు మరి ఈ రోజున అప్పుడు ముఖ్యమంత్రిగా బుకాయించినట్లు ఇప్పుడు కూడా అబద్ధాలతో, అసత్య ప్రచారాలతో ప్రజల్ని మళ్ళీ కూడా మోసం చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మానుకొని చేసిన తప్పుకి చంపలేసుకొని క్షమాపణ చెప్పాలి.